మేము ఇక్కడ దొమ్మిలకు దిగుతాం, ఘర్షణలకు దిగుతాం, ఏది పడితే అది మాట్లాడతాం, మాకు అధికారం ఉంది. కాదు, అధికారం ఉండి మాట్లాడాలి, నిజంగా అవే చేయాలి, అరాచకాలు సృష్టించాలంటే 20 నెలలు ఎందుకండి ఆగేది? వచ్చిన వెంటనే మీరు ఏదో చేశారే, ప్రజావేదిక పగలగొట్టడాలు, హడావిడి చేయడాలు, ఇవన్నీ చేశారు కదా, ఆ పని చేసేవాళ్ళం కదా. ఈ పాటికే జైళ్ళన్నీ నిండిపోయి ఉండేవి కదా. అది కాదు కదా ఇక్కడ మా ఉద్దేశం. మా సిద్ధాంతాలకు ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ప్రజా శ్రేయస్ కోసమే ఉంటాం. అడక్కపోతే కూడా తప్పు అవుతుంది, సరిగ్గా అడక్కపోతే ఇంకా తప్పు అవుతుంది, మంచివాడు నోరు మూసుకుంటే చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకని అడిగి రేపొద్దున పర్మిషన్లు ఉండవు, మీరు రాకండి, ఇక్కడ కావాలని మీరు హడావిడి చేస్తారు, మీరు రాకండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు, లేదా ఇంతమందే రండి అని చెప్పి ఆల్రెడీ అంతవరకే పర్మిషన్లు ఇస్తారు. కానీ మీరు లెక్క చేయరు. సిస్టమ్ని ఎప్పుడు లెక్క చేసిన దాఖలాలు లేవు కాబట్టి మీరు లెక్క చేయరు. పశ్చిమ నియోజకవర్గాన్ని మిర్చి యాడికి వచ్చారండి, మిమ్మల్ని ఆపామా? ఇంతమంది రండి, ఎక్కువ మంది రాకండి, అక్కడ హడావిడి చేయకండి, అంత ప్లేస్ లేదు. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనాయి, మిర్చి యార్డ్లో రైతులు టిక్కీలన్నీ పోయినాయి. అది కాబట్టి రేపొద్దున రండి, పరామర్శించండి, వెళ్ళండి, అంతే. అంతకంటే ఎక్కువగా ఏం చేయకండి, చేసే అవకాశం కూడా ఇవ్వం.